చాలా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. ఎందుకంటే మీకోసం చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. ఏదో ఒకటి చెప్పాలని అనుకుంటా. అదేంటంటే 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎలా ఇచ్చా బాగుంచే కదా, మిడ్ నైట్ బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంది. అయ్యో నాకైతే పోటుగాడ మజాక అట్లా ఉంటా అనమాట మందు పెట్టుకుంటే. సో అదే విధంగా ఈ రోజు ఎర్రకోట 3 రంగుల జెండాలతో రెపరెపరెపలు ఆడిపోయింది అనమాట. భక్తుల మజాక, దైవ భక్తులు కాదు దేశభక్తులు చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా జెండాలను ఆవిష్కరించడం, దేశభక్తిని చాటుకోవడం, జాతీయ గీతాలను పాడడం. ఏం చక్కగా అసలు మన దేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందని చెప్పేసి చాలా అంటే చాలా మందిని అడగడం జరిగింది. పిల్లల్లో నాలెడ్జ్ అస్సలు లేదు భయ్య, చాలా వరకు లేదనమాట. ఒకళ్ళు అడిగితే ఇండిపెండెన్స్ డే అంటే ఏమో భయ్య చిన్నప్పుడైతే చెప్తున్నారు గాంధీ తాత స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు, మంచిగా నోటి మీద ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు సంతోషంగా, మేము కూడా అట్లా నవ్వాలి అందుకే ఆ పండుగ జరుపుకుంటాం అని చెప్పేసి కొందరు అంటుంటారు. ఇంకొంతమందిని అయితే రిపబ్లిక్ డే ఎందుకు వచ్చింది భయ్య ఏంటంటే అది ఒక నేషనల్ పండుగ అంతే, ఇక అంతే జరుపుకుంటున్నాం అంతే అని చెప్పేసి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్తున్నారు, బట్ చాలా మందికి నాలెడ్జ్ తెలియదు. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మన దేశం యొక్క పండుగలు కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉంది. సో అదేవిధంగా దేశభక్తిని చాటుదాం, కార్లో షికారు చేద్దామా, చిక 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 చిక. అయ్యా అమ్మయ్య కడుపులో ఉన్నది మొత్తం కక్కేయాలనిపించింది. మొత్తం కక్కేసినారయ్యా కక్కేసిన. ఇందాక ఒక అన్నోన్ కాల్ నుంచి ఫోన్ వచ్చిందబ్బా, ఏయ్ సోము సినిమాకి పోదాం అని చెప్పి అడిగి తెలుస్తుంది. ఇంకేంది మంచిగా టిక్కు టక్కు రెడీ అయ్యి థియేటర్ దగ్గర పోయినా ఇంకేంది ఈ డబ్బులు టికెట్లో డబ్బులే అని చెప్పేసింది. అయ్యో ఓ మై గాడ్ గిట్లా ఉంటుంది అనమాట. అంటే చాలా మంది గర్ల్ ఫ్రెండ్ని తగిలించుకోగానే సంబరం కాదు, అయ్యో డబ్బులు కూడా అట్లనే దండిగా పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే అన్ని విషయాలు అంటలేడే, బట్ కొన్ని విషయాలు. సో జాగ్రత్తగా ఇక అందుకని ఏం చేసిన ఫ్రెండ్ కానీ ఫోన్ చేసి ఒక 50 రూపాయలు అడుక్కొని పక్కన థియేటర్ పక్కన పానీపూరి ఉంటే కడుపు నిండా తినేసి వచ్చేసినాం. గట్లా ఉంటుంది మళ్ళీ, ఓకేనా. సో అదేవిధంగా ఇంకొకసారి కనుక ఎప్పుడన్నా నేను కృష్ణ కనుక పోయినట్టయితే చేతిలో రూపాయలు ఏదనుక ఏమన్నా ఒక 15 రూపాయలు గోకినా కూడా 3 పూటలు కడుపు నిండా అన్న క్యాంటీన్లో తినొచ్చు అనమాట. సో ఫ్రీ అంటే ఒక రకం చెప్పాలంటే 15 రూపాయలకి 3 పూటలు భోజనం కడుపు నిండా తినొచ్చు అనమాట. సో ఒక ఆదివారం తప్ప మిగతా రోజులన్నిటి కూడా వర్తిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా మంచిది. అట్లా అని చెప్పేసి ఇక అది కాదు, ఇక నిరుపేదలు ఎవరైతే ఆకలితో అలమటిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఉపాధిగా చెప్పుకోవచ్చు అనమాట. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ లిసనర్స్ అందరికి. ఇలాంటి అప్డేట్స్ మీకోసం బేస్ సోపిగడ్ వాయిస్తో మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నా. అదృష్టంలో నమస్కారం. అంతే మామూలుగా ఉండదు చూడిగా. బాయ్ బాయ్.